కరకరలాడే బియ్యం పిండి వడియాలు. హాయ్ ఫ్రెండ్స్, మౌనిక హరీష్ వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి వడియాలు ఎలా తయారుచేయాలో చూపిస్తున్నాను. వీటిని తయారుచేయడం చాలా సులభం. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 2 కప్పులు, నీళ్లు 4 కప్పులు, జీలకర్ర 1 స్పూన్, వాము అర స్పూన్, నువ్వులు 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద మందపాటి గిన్నెలో 4 కప్పుల నీటిని పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో జీలకర్ర, వాము, నువ్వులు మరియు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ముక్కలు చేసివేసి బాగా కలపాలి. నీళ్లు బాగా తెర్లుతున్నప్పుడు మంటను పూర్తిగా తగ్గించి సిమ్లో పెట్టి బియ్యం పిండిని ఒక చేత్తో కొద్ది కొద్దిగా వేస్తూ మరో చేత్తో ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా తిప్పుతూ ఉండాలి. ఈ దశలో తిప్పడం ఆపితే పిండి ఉండలు కట్టే ప్రమాదం ఉంది. పిండి మిశ్రమం దగ్గరపడి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు సుమారు 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. పిండి బాగా ఉడికితేనే వడియాలు ఎండిన తర్వాత విరగకుండా వస్తాయి. ఉడికిన పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెత్తగా పిసుక్కోవాలి. తర్వాత అప్పడాల్లా మెషీన్తో ఒత్తుకోవాలి. శుభ్రమైన కాటన్ క్లాత్ను నీటిలో తడిపి గట్టిగా పిండి ఆ తర్వాత దానిపై ఒత్తుకున్న వడియాలను వేసుకోవాలి. వీటిని 2 రోజులపాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. చిట్కాలు, టిప్స్: పిండి చిక్కదనం: పిండి మరీ గట్టిగా అనిపిస్తే వడియాలు ఒత్తడానికి కష్టంగా ఉంటుంది. అప్పుడు కొన్ని వేడినీళ్లు కలుపుకుని సరైన చిక్కదనం వచ్చేలా చూసుకోవచ్చు. వడియాలు తీయడం: బట్టమీద వేసిన వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత బట్ట వెనకవైపు కొద్దిగా నీళ్లు చిలకరిస్తే వడియాలు విరగకుండా సులభంగా ఊడివస్తాయి. నిల్వ: బాగా ఎండిన వడియాలను గాలిచొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా తాజాగా ఉంటాయి. ఈ వడియాలను నూనెలో వేయించుకుని పప్పుచారు, సాంబార్ లేదా రసంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్. Mr. Fuzzy.